పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి సంబంధించి ఈరోజు రాట మహోత్సవం నిర్వహించడం అయింది. ఈ రోజు నుంచి ప్రారంభించుకొని వివిధ ఘట్టాలతోటి ఈ యాత్ర కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్ అవసరం ఉంది కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ, R&D, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, అన్ని పోలీస్ డిపార్ట్మెంట్, ఇలా అందరికీ కూడా లెటర్స్ పెట్టడము, వాళ్ళ కోఆపరేషన్ తీసుకోవడం, వాళ్ళందరూ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా డిఫరెంట్ సేవా ఆర్గనైజేషన్స్ అందరి నుంచి కూడా తీసుకొని వాళ్ళ హెల్ప్ కూడా తీసుకొని ఈ ఫెస్టివల్ చాలా బాగా అయ్యేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. వచ్చిన భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనానికి కానీ సిరిమానోత్సవాన్ని తిలకించడానికి వచ్చే భక్తులకి కానీ ఎక్కడ ఏ విధమైన ఆటంకం రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా బాగా చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ 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 పైడితల్లి అమ్మవారు జాతర అనేది మనం ఈరోజు పందిరాట వేసి మనం మొదలు పెడుతున్నాం. ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే ఆనవాయితీగా జరుగుతుందో అదేవిధంగా ఈసారి కూడా పందిరాట వేసి ఒక జరుగుతూ ఉంది. అయితే నిన్నే ఒక కొత్త కలెక్టర్ మన విజయనగరంకి వస్తున్నారు. అయితే ఆ కొత్త కలెక్టర్ చేతుల మీద, అలాగే మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శిరీష గారి చేతుల మీద, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి అద్భుతంగా ఈసారి మనం ఫెస్టివల్ నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాను. అయితే ముఖ్యంగా మనకి అమ్మవారి గుడి ఎక్స్పాన్షన్కి పర్మిషన్స్ వచ్చినాయి. 1.8 crores మనం టెంపుల్ని, మన గుడిని ఎక్స్పాండ్ చేయటం జరుగుతుంది. అయితే ఇది మనకి ఈ ఫెస్టివల్ అయిన వెంటనే, అంటే ఇది ఒక 1 month అయిపోయాక ఆఖరికి లాస్ట్ డే చండీ హోమం ఉంటుంది. 22వ తారీఖున చండీ హోమం ఉంటుంది. దాని తర్వాత ఆల్రెడీ టెండర్స్ పిలిచారు. దాని తర్వాత మనం వర్క్ మొదలుపెట్టి రాబోయే నెక్స్ట్ ఫెస్టివల్ ముందే మనం ఫంక్షనల్గా వర్క్ కంప్లీట్ చేయాలని నేను అధికారులందరికీ కూడా కోరాను. హోప్ ఇవన్నీ శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఆశీర్వాదంతో పూర్తవ్వాలి. అలాగే భక్తులందరూ కూడా వచ్చి వారి ఆశీస్సులు తీసుకొని ఎప్పుడైతే 6వ తారీఖున 7వ తారీఖున మనకి అమ్మవారు జాతర ఉంటుందో ఆ రోజు అందరు కూడా వచ్చి ఉత్తరాంధ్ర మొత్తం నుంచి వచ్చి ఏ విధంగా ప్రతి సంవత్సరం వారి ఆశీర్వాదం తీసుకుంటారో అదేవిధంగా కూడా భక్తులందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. లాస్ట్ ఇయర్ లాగే మనం ఫ్రీ దర్శనం అనేది చైర్మన్ గారు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు మన హిందూ ధర్మంని ప్రోత్సహించాలి. అందరు ప్రజలు లేని భక్తులు కూడా వారు అమ్మవారి ఆశీస్సులు పొందటానికి వారికి అవకాశం కల్పించాలని ఫ్రీ దర్శనాలు అనేది పోయిన సంవత్సరం నుంచి ఏర్పాటు చేశారు. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం కూడా ఫ్రీ దర్శనాలు అనేది ఏర్పాటు చేస్తూ మన ఊరు పండుగని, మన ఉత్తరాంధ్ర ఎలువెల్పు ఆశీర్వాదం తీసుకుంటూ మనందరి పండుగని అద్భుతంగా దేవుడు నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.